ఇవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. వాళ్ళ బెల్లం తాలికలు ఎలా చేయాలో చూపిస్తాను. సో ఇప్పుడు మనకి ప్రాసెస్లో వెళ్ళిపోదామా. బియ్యం పిండి అండి, పావు కేజీ బియ్యం పిండి. సో దీనిలో మనం 1.5 కప్పు వాటర్ని యాడ్ చేసుకుని ఒక గిన్నెలో బియ్యం పిండి వేసుకుని అలాగే వాటర్ పోసుకుని దాన్ని మెల్లగా చిన్న మంట మీద తిప్పుతూ ఉండాలి. సో అడుగు అంటకుండా జాగ్రత్తగా తిప్పుతూ ఉంటే ఆ దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. సో స్టవ్ ఆఫ్ చేసుకున్నాక దీన్ని మనం కొంచెం చల్లారిన తర్వాత లైట్గా నీళ్ళు చిలకరించుకొని మెల్లగా ఒక చపాతీ పిండిలో కలుపుకోవాలి. ఎక్కువ వాటర్ అయితే వేయకూడదు, ఆల్రెడీ వాటర్ వేసాం కదండి. కొంచెం దగ్గర పడే వరకు లైట్గా చపాతీ పిండిలో మిక్స్ చేసుకోవాలి. దీన్ని మనం పక్కన పెట్టుకోవాలి. సో చూసారు కదా, ఇవైతే ఈజీగా అయిపోతుందండి, చాలా మంచిగా. సో దీన్ని మనం కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం పాకం పట్టుకుందాం. అలాగే పావు కేజీ బెల్లం చూసారు కదా, పావు కేజీ బెల్లానికి మనం వాటర్ 2 కప్స్ ఆఫ్ వాటర్ అండి. సో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసేసుకోండి. సో వాటర్ వేసుకున్న తర్వాత అది కొంచెం మరిగిన తర్వాత బెల్లాన్ని మనం కొంచెం చిన్నగా పీసెస్లా కట్ చేసుకొని అందులో వేసేసుకుందాం. ఎందుకంటే బెల్లం వేసిన తర్వాత వాటర్లో ఈజీగా కరిగిపోతుంది అనమాట. ఇది కూడా ఒక 2 మినిట్స్ ఉంచితే బెల్లం కొంచెం కరిగిన తర్వాత మనం ఏదైతే రెడీ చేసుకున్నామో దాన్ని, అంటే చపాతీల రైస్ పౌడర్ని మనం పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని మనం తీసుకొని ఈ మరుగుతున్న దానిలో నేనైతే జంతికలు గట్టాన్ని యూజ్ చేస్తున్నానండి. అందులో పిండిని అయితే పెట్టేసుకొని ఇలా ఈజీగా అయిపోతుంది అనమాట, అసలు శ్రమ అనేది ఉండదు. సో నేను ఇంకా యాలక్కాయలు ఇంకా షుగర్ పౌడర్ వేసి మిక్సీ చేసుకుని ఆ పౌడర్ని వేసుకున్నాను. చూసారు కదా 3 నిమిషాల్లో ఎంత ఈజీగా అయిపోయిందో. సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి బెల్లం ఆరతి. ఇది వరలక్ష్మి వ్రతానికి, వినాయక చవితికి ఇంకా పండుగలు చాలా బాగా చేసుకుంటారు కదండి. సో డెఫినెట్గా నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.